కార్యక్రమం ప్రారంభించే ముందు అందరికీ నమస్కారం చెప్తూ, మరింతటి జ్ఞానాన్ని మనకు అందించిన గురువు గారు పత్రి గారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. మనము ఎన్నో రోజుల నుంచి పత్రి గారి జ్ఞాన సందేశాలు అన్న దాని మీద చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనం పొందుతున్నాం. ఆయన అవకాశం దొరికినప్పుడల్లా ఎన్నో విషయాలు, ఎంతో జ్ఞానం మనకు అందిస్తూనే ఉన్నారు. ఎన్నో విషయాల మీద చాలా వివరంగా, విపులంగా మనకు చెప్తూనే ఉన్నారు. అంచేత ఈ విషయాలు మనం తెలుసుకుంటే మనం ఎంతో జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. మరి ఈ మధ్య ఒక కార్యక్రమం జరిగింది, ఎపిసోడ్ చేస్తున్నారు. యూత్ ఫర్ ట్రూత్ అని చెప్పి పిఎంసిలో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆయన. అందులో యూత్ చేత ప్రశ్నలు అడిగిస్తున్నారు. దానికి ఈయన ఆన్సర్స్ ఇస్తున్నారు. చాలా బాగున్నాయి అన్నీ. వినండి, అవన్నీ రికార్డ్ అయ్యి ఉంటాయి, పర్లేదు, మీరు ఎప్పుడైనా వినొచ్చు. యూత్ ఫర్ ట్రూత్. అక్కడ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆయన. మీరు అలా అవ్వాలి మేము అంటే ఏంటి అంటే, మీలా అవ్వాలి అని వాళ్ళు అడిగితే ఒకటి చెప్పారు. నేను 1,00,000 పుస్తకాలు చదివాను, మీరు చదవండి. నేను ఎంతో ధ్యానం చేశాను, మీరు చెయ్యండి. నేను అందరి అనుభవాలు వింటున్నాను, మీరు వినండి. నేను ఎంతో జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నాను, సేవలు చేస్తున్నాను, మీరు చేయండి. మీరు నాలా అవుతారన్నారు. ఒక గొప్పవాడు చేసినవి అన్నీ మనం చేస్తే ఎందుకు కామండి అంటే ఈ 4 చెప్పారు ఆయన. సాధన, స్వాధ్యాయం, సాంగత్యం, సేవ. సాధన అంటే శ్వాస మీద ధ్యాస, పత్రి గారు చెప్పేది అదే. దాంతోపాటు సాత్వికమైన శాకారం తీసుకోవడం. ఈ 2 కలిపి ఉండాలి. ఒకటి చేసి 2 చేయి మానేస్తే లాభం. 2 ఆచరించాలి. తీవ్ర సాధనలోకి వెళ్ళిపోవాలి. మామూలు సాధనతో మొదలు తీవ్ర సాధన. ఇదివరకే చెప్పాను, ఎన్నోసార్లు చెప్తున్నాను. తీవ్ర సాధన అంటే ఏదో గంటలు కూర్చోవడం కాదు, గంటలు ధ్యాన స్థితిలో కూర్చోవడం. గంటలు ధ్యాన స్థితి అంటే ఆలోచన లేని స్థితిలో ఉండగలగడం. అది తీవ్ర సాధన. అక్కడ మీకు రిజల్ట్స్ బాగుంటాయి. మరి అంత సాధన చెయ్యాలి. జ్ఞానులు రాసిన జ్ఞానానికి సంబంధించిన, ఆత్మజ్ఞానం సంబంధించినటువంటి పుస్తకాలు ఖచ్చితంగా చదవాలి. అది దాంతోపాటు ఎవరైతే ఆత్మజ్ఞానం బోధిస్తూ ఉంటారో, ఎవరైతే ఆత్మజ్ఞానం గురించి చెబుతూ ఉంటారో అలాంటి వాళ్ళతో సాంగత్యం చేయాలి. అలాంటి సందేశాలు వింటూ ఉండాలి. ఎక్కువగా పత్రి గారి చాలా ఉన్నాయండి, అవి వింటే చాలండి, ఎంత జ్ఞానం వస్తుందో మీకు. అది సరే. మరి 4వది ఏంటంటే, నీకు ఉన్న జ్ఞానాన్ని నలుగురికి బోధించు. చెప్పు. అదే చేస్తున్నాను నేను ఇప్పుడు అందరి చేత.
ప్రతి మాస్టర్ చేత మాట్లాడిస్తున్నా. ఎవళ్ళైతే ధైర్యంగా ఎదురుకొస్తున్నారో వాళ్ళందరి చేత మాట్లాడిస్తున్నా. అంటే జ్ఞానాన్ని అందరికీ ఇచ్చే ఆ పుణ్యం సంపాదించుకోరా? ఊరికే ధ్యానం చేయడం ఒకటి, వినడం ఒకటేనా? జ్ఞానాన్ని పంచడము అంటే అది గొప్ప సేవ. జ్ఞానదానము అంటారు. గుర్తెట్టుకోండి. దాన్నేమంటారంటే జ్ఞాన దానము. ధనదానం కంటే, వస్త్రదానం కంటే, అన్నదానం కంటే, ఇంక ఏ దానం కంటే కూడా గొప్పది ఏది అంటే జ్ఞానదానం. హై లెవెల్‌కి వెళ్ళే దాన్ని మించిన దానం ఏదీ లేదు. ఏ దానం ఇచ్చినా మళ్ళా అడుగుతాడు. మీరు జ్ఞానాన్ని ఇస్తే చాలు, నాకు ఇంకేమీ వద్దంటారు. అంత గొప్పది జ్ఞానదానం. సేవ అంటే ఏదో శాకాహారాలు ఇవన్నీ చేయడం. ఇది కొంత వరకు చేస్తూ ఉంటాం మన స్థాయిని బట్టి. అయితే యజ్ఞ ఫిజికల్‌గా సేవ చేస్తాం. అక్కడ అన్నదానాల్లో, లేకపోతే ఇంకా ఏదైనా కార్యక్రమాల్లో మనం కూడా ఉండి పాల్గొంటూ ఉంటాం. ఫిజికల్. అయ్యి సేవలే. కాదని నేనేమి అనను. మనం సంపాదించుకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ ఉండాలి. నువ్వెంత సంపాదించుకుంటే అంతే. అంతే పంచు. నువ్వు బాగా సంపాదించుకుంటే ఎక్కువ పంచు. తక్కువుంటే అదే పంచు. అది కూడా తెలియనోళ్ళు ఎంతమంది లేరు? ఇది మీకు మీకున్న జ్ఞానాన్ని ఒకటికి పదింతలు చేస్తుంది. చాలా తేలిగ్గా పెంచుతుంది. పత్రి గారు అన్నారు కదా! పంచింది పెంచబడుతుంది. ఏదైనా సరే. మనకిక్కడ ఏది పెంచబడాలి అంటే జ్ఞానం పెంచబడాలి. అంచేత జ్ఞానం పంచాలి. నువ్వెప్పుడైతే జ్ఞానం పంచుతావో నీ జ్ఞానం అపారంగా పెరుగుతుంది. నా విషయంలో, మా మేడం విషయంలో అదే జరిగింది. పత్రి గారి దగ్గర కూడా ఆయన జ్ఞానాన్ని అందరికి ఇవ్వడం, తిరిగి తిరిగి మరీ ఇవ్వడం. అందుకోసమే ఎంత జ్ఞానవంతులైపోయారాయన. మనం కూడా అవ్వాలి. చెప్పారు కదా! నేను ఏది చేస్తే అది మీరు చేస్తే నాలా ఎందుకు అవ్వరు అని చెప్పన్నారు. అంచేత అవి చెయ్యాలి. ఆయనంత చెయ్యకపోయినా మన స్థాయిలో మనం చేయాలి. అందుకే మీరు చూడండి. ఎవరైనా సరే, బుద్ధుడైనా సరే, ఆయన ఎన్‌లైటన్‌మెంట్ అయ్యాక జ్ఞానంలో పరిపూర్ణ స్థితికి, ఎన్‌లైటన్‌మెంట్ అంటే దివ్య జ్ఞాన ప్రకాశం అంటారు తెలుగులో. ఆ దివ్య లోకాలకు మన కంటికి కనపడంది ఇటువంటి అపారమైన సృష్టిలో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు, అది అపారంగా మనం సంపాదించుకున్నప్పుడు, అప్పుడు మనం ఎన్‌లైటెండ్ పర్సన్ అంటాం. అట్టివంటి వాళ్ళంతా ఓ బుద్ధుడు, ఓ జీససు, మహమ్మదు, ఆ గురు నానక్కు, ఇలా ఎంతోమంది శంకరాచార్యులు వారు. మరి వాళ్ళు సంపాదించుకున్నది తిరిగి, తిరిగి, తిరిగి మరీ పంచిపెట్టారు. అప్పుడు ఇంత టెక్నాలజీ ఎక్కడుంది? ఇంతేముంది, బుద్ధుడు కాలినడకన వెళ్ళేవాడు. శంకరాచార్యులు కాలినడకనే వెళ్ళేవాడు. అలా ఎవడైనా అలా వాళ్ళు చెయ్యగలిగినంత చేశారు వాళ్ళు. ఎంత గొప్పవాళ్ళయ్యారండి. అంచేత మనం కూడా అంత జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అంత గొప్పవాళ్ళం కావాలి. ఆ ప్రయత్నమే ఇప్పుడు చేస్తున్నాం. మీరు ఒక్కొక్క జన్మలో ఎంత చేస్తే మీరంతా ఎదుగుతారు, అంత గొప్పవాళ్ళవుతారు.
ఏమీ చేయకపోతే ఏమవ్వరు. ఆ జన్మ వేస్ట్. మళ్ళా వస్తారు. వచ్చి మళ్ళా మామూలు అవుతే మళ్ళా రావాల్సిందే. పోలే వచ్చి రావచ్చు. చూస్తున్నాం గదా! ప్రతి ఒక్కళ్ళు. ఎన్ని తిప్పలు పడుతున్నారు, ఎన్ని కష్టాలు పడుతున్నారు, ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు, ఎన్ని రోగాలు, ఎన్ని గొడవలు, ఎన్ని తగువులు కుటుంబంలో, పిల్లలతోటి, ఇరుగు పొరుగు వారితోటి, అందరితోటి ఎక్కడ శాంతుంది? ఎవడికి శాంతుంది? ఎవడికి లేదు. అంచేత ఎన్నున్నా కూడా శాంతి లేదు. ఎందుకు ఈ జన్మ? ఇలాంటి జన్మ. తగ్గించుకోవాలి అందుకే. జన్మలు తగ్గించుకోవాలి. ఈ మధ్యే ముఖేష్ అంబానీ ముఖ్య సలహాదారంట. ఆయన ఆయనకి నెలకి 75,00,00,000 జీతమంట. ఆయన ఏం చేశాడంటే, ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇంక ఆస్తన్నీ వదిలేశాడు. సన్యాసంలో చేరిపోయాడు. ఏంటి అంటే, ఇన్ని ఉన్నా ఇంతొస్తున్నా నెలకి 75,00,00,000 ఒక్కసారి ఆలోచించండి. ఆయన సాలరీ ముఖేష్ అంబానీ దగ్గర. మరి వాని మీద అంత విరక్తి ఎందుకు కలిగింది? అర్థమైందది. అందులో ఏమీ శాంతి లేదు అని. ఎందుకు నాకిదంతా? పక్కన పడేశాడు. అంతెందుకండి షిరిడి బాబా. ఆయన్ని ఆశ్రయిస్తే, ఆయన అనుగ్రహం పొందగలిగితే, ఆయన ఉన్న శక్తిలో కొద్దిగా మన మీద ఇదుపుతే, మనం కోటీశ్వరులైపోయి ఎంతో సుఖించొచ్చు అని భావించి ఆయన్ని ఆరాధించేవాళ్ళు ఎంతోమందున్నారు. కొంచెం ఆలోచించండి. ఇంత శక్తి నీకిస్తే నువ్వు కోటీశ్వరుడైపోతే, ఆయనకున్న అనంతమైన శక్తితో ఎన్ని కోట్లు తయారు చేసుకోవచ్చు. ప్యాలెస్‌లు నిర్మింప చేసుకోవచ్చు. ఎన్ని భోగాలు అనుభవించొచ్చు. మరి అంత శక్తి ఉన్నా అయేమీ చేయకుండా వాటిని పెంట మీద పడేశాడు. ఆ భోగాలన్నిటిని. మసీదులో ఉండేవాడు. చిరిగిపోయిన గుడ్లు కట్టుకునేవాడు. బికార్‌లో ఉండేవాడు. ఎందుకు ఆయన అయన్నీ వదిలేశాడు? జ్ఞానం ముందు అయేమి గొప్పవి కావండి. ఇవాళ కోటీశ్వరుడి కాళ్ళ మీద ఎవరు పడరు. ముఖేష్ అంబానీ గుళ్ళెవరు కట్టరు. లేతే ప్రైమ్ మినిస్టర్ గుడి ఎవడు కట్టడు. సీఎంల యొక్క గుళ్ళు ఎవరు కట్టరు. అటువంటి జ్ఞానుల గుళ్ళే కడతారు. అది గుర్తుపెట్టుకోండి. అంచేత అంతటి గొప్ప జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి పత్రి గారిని మనం పట్టుకోవాలి. ఆయన ద్వారా ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మరి అదే ప్రతి రోజు మనం తెలుసుకుంటున్నాం. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఇప్పటికి ఎన్నో టాపిక్స్ అన్నాం. ఇంకా వింటాం. ఇది 100 ఎపిసోడ్‌లు జరిగిన మనం ఆశ్చర్యపోకల. ఎందుకంటే అంత జ్ఞానాన్ని పత్రి గారి ద్వారా నేను పొందాను కాబట్టి. వాటినన్నిటిని తెలుసుకుందాం. మీరు కూడా నోట్ చేసుకోండి. మీకు తెలుస్తది. ఇంచేతంటే ఆయన యొక్క సాంగత్యంలో మరి ఆయన్ని అనుసరిస్తూ ఈ 4 చేస్తున్నాం మనం. ఆయన చెప్పినవే 4 ముఖ్యమైనవి. సాధన చేస్తున్నాం, స్వాధ్యాయం, సాంగత్యం, సేవ. దేనికోసము అంటే మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కొన్ని ప్రశ్నలకి ఎన్‌లైటెన్ అవ్వాల్సిందే. ఎన్‌లైటెన్ అవుతే ఇయన్నీ అర్థమవుతాయి అని ఆ ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పడం జరిగింది. అంటే పరిపూర్ణ జ్ఞానం పొందాలి. ఆ దివ్య జ్ఞానం మనం సంపాదించుకోవాలి. ఎన్‌లైటన్‌మెంట్ అవుతేనే కొన్ని సాధ్యమవుతాయి.
లేకపోతే ఆయన చేయగలిగినయన్నీ మనం చేయలేం. అంచేత మరి అటువంటి జ్ఞానాన్ని ఆయన కిందటి సంవత్సరం లాక్‌డౌన్‌లో 100 ఎపిసోడ్‌లు చెప్పడం జరిగింది. అందులో 70, 80 ఆత్మజ్ఞానం గురించే ఉంది. నాకెక్కడ ఆరోగ్యం గురించి అంత కనపడలే. ఎక్కడైనా ఓ మాట వదిలితే వదలొచ్చు అంతే. అంతా ఆత్మజ్ఞానం గురించే. అంచేత ఏంటంటే గుర్తుపెట్టుకోండి. ఆ విషయాలు మరి ఒక్కొక్కటి మనం తెలుసుకుంటున్నాం. మనం తెలుసుకునేటువంటి ఇప్పుడు విషయం ఏంటంటే, ఆత్మజ్ఞానికి అన్నిటి మీద అవగాహన ఉంటుంది. ప్రతీదీ అవగాహన చేసుకుంటాడు. అది టాపిక్. అలా ఎన్నో విషయాలు చెప్పుకొచ్చాం. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఆత్మజ్ఞానికి మరణానంతర జీవితం మీద అవగాహన ఉంటుంది. అది ఈరోజు టాపిక్. మరణానంతర జీవితం మీద అవగాహన ఉంటుంది. ఈ టాపిక్ మనం కొన్ని రోజులు చెప్పుకుంటాం. ఎందుకంటే ఏదో ఒక్కరోజు చెప్పుకుంటే అయిపోదు. కొన్ని రోజులు చెప్పుకుంటే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. కొంత అవగాహన కలుగుతుంది. తెలుసుకోవడం వేరు, అనుభవంలోకి తెచ్చుకోవడం వేరు. తెలుసుకోవడం అన్నది వినడం ద్వారా, చదవడం ద్వారా తెలుస్తది. అనుభవంలోకి అన్నది నీ మూడో కన్ను తెరుచుకుంటే, నీ థర్డ్ ఐ, అప్పుడు ఇయన్నీ అనుభవంలోకొస్తాయి. ఇప్పుడు మీకు అది నిజమా? కాదా? అనే సంశయం కలుగుతది. కానీ అనుభవంలోకొచ్చినప్పుడు నేను సంశయపడ్డాను కానీ, కరెక్టే అన్నది మీరు తెలుసుకుంటారు. ఇక్కడేంటంటే, ఇలా తెలుసుకోవడం వల్ల, వినడం వల్ల కొంత లాభాలు పొందుతారు. కానీ అనుభవంలోకొస్తే పూర్తి లాభాలు పొందగలుగుతారు. అంచేత అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎలా వస్తుంది అంటే, మీ జ్ఞానం పెంచుకుంటూ, మీ సాధన పెంచుకుంటూ, మీరు మూడో కన్ను సంపాదించుకోగలిగితే, దివ్య నేత్రం సంపాదించుకోగలిగితే అన్నీ వస్తాయి. పత్రి గారు చెప్తారు కదా! మనకి 4 నేత్రాలు ఉన్నాయని చెప్తారు. భౌతిక నేత్రం, మనోనేత్రం, దివ్య నేత్రం, జ్ఞాన నేత్రం అని చెప్పి. అది. ఈ భౌతిక నేత్రం మూస్తే మనోనేత్రం తెలుసుకుంటుంది. అంటే ఆలోచనలొస్తాయి. శ్వాస మీద ధ్యాస ఉంచి దీన్ని మూస్తే కొన్నాళ్ళకి మన దివ్య నేత్రం తెరుచుకుంటుంది. ఎప్పుడైతే ఈ దివ్య నేత్రం లభిస్తుందో దాని ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. అది. అలా ఆ జ్ఞానం సంపాదించుకున్న వాడినే జ్ఞాన నేత్రం ఉన్నవాడు అని చెప్పి చెప్పుకోవచ్చు. అంచేత మరి ఆ రకంగా ఉంది. తెలుసుకోవడం ద్వారా తెలుసుకుంటాం. అనుభవం ద్వారా కూడా తెలుసుకుంటాం. అంచేత ఏమిటి అంటే, ఈ మరణానంతర జరిగే దాని గురించి అంటే అవగాహన ఉండాలి అన్నిటికీ. ఎవరికుంటుంది అంటే ఆత్మజ్ఞానికి ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాం. ఏముంటుంది? మరణానంతరం జరిగే దాని గురించి మంచి అవగాహన ఉంటుంది. అందుకే పత్రి గారు మరణించక ముందే మరణించాలి అంటారు. ఈ మరణించక ముందే మరణించడం అంటే ఇక్కడ 2 రకాలు చెప్పుకున్నాం. మరణించిన తర్వాత జరిగే దాని గురించి మరణించక ముందే తెలుసుకోవాలి. ఇక్కడ
ఇప్పుడు మనం ఈ సబ్జెక్టు ద్వారా ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా తెలుసుకుంటున్నాం. తెలియని దాన్ని తెలుసుకుంటున్నాం. అలాగే మనం కనుక మన సాధన ఇయన్నీ పెంచి బాగా ఈ మూడో కన్ను పత్రికల్లా మనం కూడా సంపాదించుకోగలిగితే అది మనకి అనుభవంలోకొస్తాయి. ఆ విషయాలన్నీ కరెక్ట్, కరెక్ట్, కరెక్ట్ అనుకుంటాం. అది. అప్పుడు ఇంకా అంటే జీవించి ఉండగానే ఆ మూడో కన్ను తెరుచుకుంటే ఇయన్నీ అనుభవంలోకొస్తాయి. కరెక్టే గదా! కరెక్టే గదా! ఇక్కడ కొంత నయం, అక్కడ పూర్తిగా మనకి ఆ విషయాలు అవగతమవుతూ ఉంటాయి. అంచేత ఈ విషయాలు కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ కొన్ని తెలుసుకుందాం. ఒక కోణంలోంచో, ఇంకో కోణంలోంచో. మళ్ళా రేపు మరికొన్ని తెలుసుకుందాం. చూడండి. మనమంతా మానవులం. మానవుడు అంటే ఆత్మైన మనము శరీరాన్ని ధరించాం. శరీరం ధరించకముందు ఆత్మలము, శరీరం ధరించాక మానవులమయ్యాం. మానవ శరీరం అంటే గుర్తుపెట్టుకోండి. ఊరికే పైకి కనిపిస్తున్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, అది కర్మేంద్రియాలు, శరీరం ఇయి కాదు. శరీరం లోపల ఎన్నో భాగాలున్నాయి. ఎన్నో. 1 కాదు, 2 కాదు, 5 కాదు, 10 కాదు. వందల మీదే ఉన్నాయి. అయన్నీ పనిచేస్తూ ఉంటేనే ఈ శరీరం ఇలా సవ్యంగా ఉంది. వాటిలో ఏ లోపం ఏర్పడినా శరీరానికి జబ్బు చేసింది, రోగం వచ్చింది. హాస్పిటల్‌లో జాయిన్ అవుతాడు. దాన్ని నయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగా ఎన్నో పనులు జరుగుతున్నాయి శరీరంలో. అయన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. మీరు చూడండి. ఒక ఇండస్ట్రీని మీరు తీసుకుంటే, ఒక రైస్ మిల్ కానీ, లేకపోతే కాటన్ మిల్ కానీ, లేకపోతే క్లాత్ కానీ, లేతే ఇలాగ ఎన్నో ఉన్నాయిగా ఇండస్ట్రీలు. అలాగే చిన్న చిన్నవి కూడా. బిస్కెట్స్ కానీ, కేకులు కానీ, లేతే ఇంకా ఇలాగ ఎన్నో రకాలు ఫుడ్ ఐటెమ్స్ తయారు చేసేటువంటి ఇండస్ట్రీలు ఎన్నున్నాయో. ప్రతి చోట ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. చూసి ఒక్కసారి మీరు లోపలికి వెళ్ళండి ఆ ఇండస్ట్రీలో. లేదంటే మనకి యూట్యూబ్, ఫేస్‌బుక్ వీటిలో పెడుతూనే ఉంటారు. చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అందులో ఇండస్ట్రీ అంటే ఏదో పైకి ఒకటి కింద కనిపిస్తుంది కానీ, లోపల మాత్రం ఎన్నో మిషనరీలు, ఎన్నో ఇంజిన్‌లు, ఎన్నో పనిచేస్తూ ఉంటాయి. అవన్నీ పనిచేయడం వల్లే ఆ ప్రొడక్ట్ వస్తుంది. అవన్నీ పనిచేయడం వల్లే అది సవ్యంగా నడుస్తూ ఉంటుంది ఆ ఇండస్ట్రీ. ఆ మిషనరీలో ఎన్నో రకాలున్నటువంటి ఆ మిషనరీలో ఏ పార్ట్‌లో ఎక్కడ లోపం ఏర్పడినా ఆ ప్రొడక్షన్ అయిపోతుంది. స్లో అయిపోతుంది. మళ్ళా దాన్ని సరిచేసి ఇదవుతాయి. అది. మీరు గమనించండి. ఆ ఇండస్ట్రీ బాగా పనిచేస్తూ ఉంటుంది. దేనితోటి అంటే విద్యుత్ శక్తితో. ఎప్పుడైతే సడెన్‌గా విద్యుత్ శక్తి ఆగిపోతుందో మొత్తం అన్నీ అయిపోతాయి. ఒక్కసారి పవర్
అంటే విద్యుత్ శక్తి. ఇలా ఆగిపోగానే అన్నీ ఆగిపోతాయి. మిషనరీ ఏం పని చేయదు. మూలపడిపోతుంది. అప్పుడు ఆ విద్యుత్ శక్తి దానికోసం అది వచ్చేదాకా ఆగి, వచ్చిన తర్వాత మళ్ళా వదులుకుంటారు. అలాగే ఈ మానవ శరీరంలో ఒక ఇండస్ట్రీలో ఎన్నో భాగాలు ఎలా పనిచేస్తుంటాయో, ఎన్నో మిషనరీలు, ఈ శరీరంలో కూడా ఎన్నో క్రియలు జరుగుతున్నాయి. మీరు చూస్తే లంగ్స్ అని, గుండెని, రక్త ప్రసరణ అని, లేతే జీర్ణకోశాలని, కిడ్నీస్ అని, ఇలాగా ఇయన్నీ ఎందుకు పనిచేస్తున్నాయంటే ఇండస్ట్రీలో అన్నీ ఎలా పనిచేస్తాయంటే విద్యుత్ శక్తితో పనిచేస్తాయి. మానవ శరీరంలో ఈ భాగాలన్నీ ఎలా పనిచేస్తాయి అంటే ఆత్మశక్తితో పనిచేస్తాయి. ఆత్మశక్తి ఆగిపోతే ఆత్మశక్తి ఆ శరీరం నుంచి తప్పుకుంటే మొత్తం అన్నీ ఆగిపోతాయి. అప్పుడు ఏది పనిచేయదు. ఏమంటారంటే శవము అంటారు ఆ శరీరాన్ని. ఆత్మ శరీరంలో తప్పుకుంటే శవము అంటారు. చనిపోయాడు అంటారు. ఇంకా ఏమంటారంటే ప్రాణం పోయింది అంటారు. ఆత్మ ఉంటేనే వాడు జీవించి ఉంటాడు. ఆత్మ శరీరంలోంచి నిష్క్రమిస్తే వాడు చనిపోతాడు. మరి ఏమిటి ప్రాణం అనేటువంటి కొంత సందేహం కూడా చాలా మందికి ఉంది. గుర్తుపెట్టుకోండి. ప్రాణం అంటే శరీరంలో జరిగే 5 రకాల వాయు సంచారాలు. వీటినే ప్రాణం అంటారు. శరీరంలో జరిగే 5 రకాల వాయు సంచారాలు. వాటినే ప్రాణం అంటారు. అవేమిటంటే ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము, సమానము. ఇక్కడ ప్రాణము అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలిగించి శరీరానికి ఈ ప్రాణశక్తిని, ఆక్సిజన్ అది అందిస్తుంది. అపానము అంటే శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నిటినీ విసర్జింప చేస్తూ ఉంటాం. ఉదానము అంటే ఉదరంలో, అంటే జీర్ణకోశంలో మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసి శక్తిగా మారుస్తుంది. వ్యానము అంటే ఆ మారిన శక్తిని, రసాన్ని, పిప్పిని వేరు చేస్తుంది. సమానము అంటే ఆ అన్న రసాన్ని, ఏదైతే శరీరానికి అవసరమో దాన్ని అన్ని భాగాలకు సమానంగా వ్యాపింప చేస్తారు. ఇన్ని జరుగుతూ ఉండడం వల్లే ఈ శరీరం పనిచేస్తుంది. ఎప్పుడైతే ఆత్మ నిష్క్రమిస్తుందో, ఆత్మ ఉన్నంతసేపే ఇవన్నీ జరుగుతాయి. ఆత్మ లేకపోతే ఇవన్నీ ఆగిపోతాయి. వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. అయ్యి ఆగిపోతాయి. ఏది ఉండదు, ఏది జరగదు. అది. అప్పుడు శవము అంటారు. ఏది జరగకపోతే. అంచేత ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఇక్కడ ఏంటి అంటే చనిపోయాడు అంటున్నాం కదా! ఏంటి ఇక్కడ? ఏం జరిగింది? ఇది మీరు కనుక గమనించినట్లయితే అప్పటిదాకా శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఎందుకుంది శరీరంలో?
ఎందుకు ఉంది అంటే, ఈ శరీరానికి, ఆత్మకి మధ్యలో కనెక్షన్ ఉంది. దాన్ని సిల్వర్ కార్డ్ అంటారు. ప్రకృతిలో ఏర్పాట్లు ఇయన్నీ. ఆ కనెక్షన్ ఉన్నంత సేపు ఆత్మ శరీరంలో ఉండి, శరీరంలో అన్ని పనులు జరిపిస్తూ ఉంటది. ఎప్పుడైతే ఈ సిల్వర్ కార్డ్ కట్ అయిపోతుందో, ఎందుకు కట్ అవుతుంది అంటే, వాడు నిర్ణయించుకొచ్చినటువంటి టైం అయిపోద్ది. ఏ కారణం రీత్యైనా సరే. ఆ టైం ఇలా అవ్వగానే ఇది ఇలా కట్ అయిపోతుంది. ఈ కట్ అయిపోవడం వల్ల ఈ ఆత్మ శరీరంలో ఉండలేదు. బయటకొచ్చేస్తది. ఇంక ఈ శరీరము కదలికలుండవు, ఏముండవు. అప్పుడు పక్కనుండే భార్య కానీ, లేతే భార్య చనిపోతే భర్త కానీ, పిల్లలు కానీ, కుటుంబ సభ్యులు కానీ, అలా చూసి మరి ఎంతో విలపిస్తారు, రోదిస్తారు. నిన్ననే ఓ న్యూస్ చూశాను. ఆక్వీడ్‌లో మోటార్ సైకిల్ మీద ఓడెళ్తుంటే ఎనకాల ఎవడో కూర్చున్నాడు. ఇంకా దారిలోనే ఆడి మీద వాళ్ళు వాలిపోయాడంట. హాస్పిటల్‌కి తీసుకెళ్తే చచ్చిపోయాడన్నారు. అలా నిష్క్రమిస్తారు. అది. ఏ టైము, ఏంటని ఎవరు చెప్పలేరు. అలా. అంచేత మరి ఎప్పుడైతే నిష్క్రమిస్తారో సహజంగానే ఇంట్లో వాళ్ళు రోదిస్తూ ఉంటారు. ఈ బయటకొచ్చినటువంటి ఆత్మ ఏం చేస్తుందంటే, ఆ గదిలోనే, ఆ బిల్డింగ్‌లోనే ఒక ఈ శరీరానికి, శవానికి ఓ 12 అడుగుల పైన సీలింగ్ పైనుంచి చూస్తూ ఉంటది. చూసినప్పుడు అక్కడ ఆ భార్య, ఆ పిల్లలు అంతా ఏడుస్తూ ఉంటారు. ఆశ్చర్యపోతాడు. ఆ పైనుంచి తన శరీరాన్ని తను చూసుకుంటాడు. అక్కడ ఆశ్చర్యపోతాడు. అక్కడ నేనున్నానేటి? మళ్ళా ఇక్కడున్నానేటి? అది నేనా? ఇది నేనా? చివరికి మొత్తం మీద తెలుసుకుంటాడు. అది నేను కాదు. అది నా శరీరమే కానీ నేను కాదు అన్న సంగతి తెలుసుకుంటాడు. ఫస్ట్ టైమ్ అర్థమవుతుందండి. జీవితంలో చాలా మందికి ఈ విషయం ఫస్ట్ టైమ్. మనకి మన సొసైటీలో వచ్చినోళ్ళందరికీ ముందే తెలుస్తున్నది. నేను దేహం కాదు, నేను ఆత్మనన్న విషయం. ఇంకా మిగతా వాళ్ళకి స్టన్ అయిపోతారు వాళ్ళు. ఇప్పటిదాకా ఇదే నేను అన్నట్టుగా ఉన్నాడు. దీనికే ప్రాముఖ్యం ఇచ్చాడు. దీని రోగాలు తగ్గించడానికే చూసుకున్నాడు. ఇది ఆరోగ్యం అనడానికే చూసుకున్నాడు. మళ్ళా వాదిస్తారు. మన దాంట్లో కూడా ఉన్నారు ఆ స్థితిలో. ఏమంటారంటే, ఆరోగ్యం లేతే ఆత్మ గురించి ఏం చేస్తామండి అంటాడు. వీళ్ళేదో ఆత్మ గురించి అంతా చేసేసాడట. అక్కడితోటే ఆగిపోతాడు బతుకంతా. కొద్దిగా కూడా తెలుసుకోవాలి. అలాంటి వాళ్ళు కానీ, లేకపోతే ధ్యానంలోకి రాని వాళ్ళు కానీ, ఖచ్చితంగా శరీరం వదిలినప్పుడు, చనిపోయినప్పుడు మరి చాలా గందరగోళంలో పడతారు. తాను పైనున్నాడు, కింద శరీరం ఉంది. ఇంతకీ తానెవరు? అలాగే ఆళ్ళంతా ఏడుస్తూ ఉంటారు. అది ఆశ్చర్యమే. కారణం ఏంటంటే, తను ఉండగా ఆళ్ళెందుకు ఏడుస్తున్నారు? పోయావా, పోయావా అంటారు. ఓ నా మొగుడా, లేతే ఇంకోటో ఏయో పేరు పెట్టి ఏడుస్తారు. ఏడుస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి, "ఎందుకు ఏడుస్తావు? నేను ఇక్కడే ఉన్నాను కదా!" అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఈడు చెప్పినా వాళ్ళు పట్టించుకోరు. అది కూడా ఆశ్చర్యమే ఈడికి. నేను ఇంతలా చెప్తుంటే ఆళ్ళు వినటం లేదేంటి నా మాట. ఆ బంధువులాళ్ళు వస్తారు. వాళ్ళు కూర్చొని ఆళ్ళు ఏడుస్తూ ఉంటే, "నా భార్య వినటం లేదు. నువ్వేనే చెప్పు" అంటారు. వాళ్ళు వీడిని పట్టించుకోరు. వీడికి మతి పోతుంది.
ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది. చెప్తుంటే ఎనరేటి. ఇక్కడ ఏంటంటే విచిత్రం ఏంటంటే, ఈయనకి వాళ్ళంతా స్పష్టంగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు వినిపిస్తూ ఉంటాయి. కానీ వాళ్ళకి ఈయన కనపడ్డు. ఈయన చెప్పేదేమీ అర్థం కాదు. ఇది కన్‌ఫ్యూజన్. అది. ఇలాంటి సిట్యుయేషన్. మెల్లిమెల్లిగా వాళ్ళేం చేస్తారు, డాక్టర్‌ని పిలవడం, ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకోవడం, ఈ శవాన్ని తీసి ఇంటి బయట పెట్టడం, మెల్లిమెల్లిగా దహన సంస్కారాలకి ఏర్పాట్లు చేయడం ఇయన్నీ చేస్తూ ఉంటారు. అయి కూడా ఈడికి ఆశ్చర్యమేస్తాయి. ఈ లోపులో పైనుంచి ఇద్దరొస్తారు. వారిని సహాయకులంటారు. దీని గురించి కూడా కొంచెం మనం తర్వాత క్లాసులో డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఈ సహాయకులు కూడా రకాలున్నాయి. అవి మనం తర్వాత తెలుసుకుందాం. ఆ టాపిక్. ఇప్పుడు సింపుల్‌గా చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క దాని మీద మనం డీటెయిల్‌గా ఎళ్దాం. అది. సహాయకులొచ్చి ఏమంటారంటే, "బాబు, నువ్వు చనిపోయావు. ఆ దేహం నువ్వు కాదు. నువ్వు ఇప్పుడు కనపడుతున్నావు కదా! దీన్ని ఊరికే తాత్కాలికంగా తీసుకున్నావు. అది వదిలేసావు. ఇంకిప్పుడు మనం మన దారిన ఎళ్ళిపోదాం. నువ్వసలు భూలోకంలో ఉండేవాడివి కాదు. నువ్వు పైలోకాల నుంచి వచ్చావు. ఆత్మైన నువ్వు పైలోకాల నుంచి వచ్చావు. మనం పైలోకాలకెళ్ళిపోదాం" అని చెప్తారు. చెప్తే మరి వాడు ఎళ్ళిపోతాడా అంటే ఎళ్ళడు. ఇంచేతంటే వాడు ఉన్నప్పుడు భార్య, పిల్లల మీద ఎంతో మమకారం, ఎంతో ఇష్టం. ఎలా వదిలేస్తాడు వాళ్ళని? తను సంపాదించుకున్నటువంటి ఆస్తులు, అంతస్తులు ఇయన్నీ కష్టపడి సంపాదించాడు. అసలు ఇంకో పనే లేదు. తను కనీసం ఆత్మ అన్న కొద్దిగా కూడా ఏ పని చేయలేదాడు ఆత్మ కోసం. అంతా ఇయన్నీ నాయి, ఈ దేహం నేను, ఈళ్ళంతా నా వాళ్ళు అనే భావంతోనే ఉండేవాడు. నేను బావుండాలి, మా వాళ్ళు బావుండాలి. బావుండాలంటే డబ్బు సంపాదించాలి. ఇంకా ఆస్తులు బాగా సంపాదించాలి అని అనుకుంటూ అవన్నీ సంపాదించాడు అంతే తప్ప, వాడు ఆత్మ గురించి కొద్దిగా కూడా ఏమీ చేయలే. శారీరక ఆరోగ్యం కోసం ఎంత కష్టపడ్డాడో, ఎంత ఖర్చు పెట్టాడో. మరి ఈ శరీరం సుఖపడాలంటే మరి దానికి కావాల్సిన డబ్బులు, అంతస్తులు కాబట్టి అన్నీ సంపాదించుకోవడం కోసం. తప్పులు చేశాడు, పాపాలు చేశాడు, చెయ్యకూడనివి చేశాడు. తాను ఈ శరీరం అనుకుంటూ సుఖపడాలంటే తనకు నచ్చినయన్నీ తినాలి అంటూ కోళ్ళని చంపి, మేకలను చంపి, అటు మాంసం తింటూ, ఇలాంటి పాపాలు చేస్తూ చేశాడు నేను శరీరం అనుకుంటూ ఉన్నవాడు. ఇయన్నీ చేసి ఇప్పుడు ఆళ్ళేమంటున్నారంటే, "నాయనా అది నువ్వు కాదు" అని చెప్పారు. ఇంక నడువు అంటారు. నడువు అంటే వచ్చేస్తాడా? నేను రాను అంటాడు. సరే 3 రోజులు ఆగంటారు. 3 రోజుల్లో శవాన్ని తీసుకెళ్ళడం. వీడు ఆ శవం కూడా ఎళ్తూ ఉంటాడు. ఆ శ్మశానంలో వాడిని తగలబెట్టడం, బూడిదైపోతాడు. ఎవరి దారిన ఆళ్ళెళ్ళిపోతారు. చూసుకో, ఎవ్వరు లేరు, ఏమీ లేరు. నిన్నెవడు పట్టించుకోవట్లేదు చెప్తారు. అయినా రానంటాడు. మళ్ళా అలా సరే ఇంకా కొన్నాళ్ళుండని ఓ 11 రోజులు, 12 రోజులు చూస్తారాళ్ళు. ఆ! ఆఖరిలో చెప్తారు. "ఇప్పటికైనా వస్తావా లేదా?" వాటి మీద మమకారం ఉన్నవాడు నేను రాను అంటాడు. నా వాళ్ళే ముఖ్యం, నాదే ముఖ్యం. ఆ పిల్లలుంటే ఆ పిల్లలున్న గదిలోనే ఉంటాడు.
ఆ భార్య ఉంటే భార్య ఉన్న గదిలోకెళ్తాడు. ఆస్తులుంటే కాసేపెళ్లి అయన్నీ చూసుకొస్తాడు. ఇదే ఆడు చేసే పని. వాటి మీదే ఆడి దృష్టంతా. ఎళ్ళడం మీద ఏం దృష్టి పెట్టడు. ఆడికయేం తెలియవు కదా! పైకెళ్తే ఏముంటుంది? అక్కడ ఏం జరుగుతది? అక్కడికెందుకెళ్ళాలి? ఎళ్తే ఏటి? ఎళ్ళకపోతే ఏటి? ఈ విషయాలు ఆడికి తెలియవు. అంచేత అక్కడే ఉండిపోతాడు. ఎంత చెప్పినా వినడు. రానంటాడు. వాళ్ళు ఆఖరగా చెప్పి, 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 చెప్పి 11 రోజులయ్యాక ఇంకా వాళ్ళెళ్ళిపోతారు. ఎప్పుడైతే వాళ్ళెళ్ళిపోతారో, వాళ్ళు వచ్చినప్పుడు తెరుచుకున్నటువంటి ఈడ్ని తీసుకెళ్ళడానికి తెరుచుకున్నటువంటి ఆత్మ ద్వారాలు క్లోజ్ అయిపోతాయి. ఇంక వాళ్ళుండరు. వీడొక్కడే ఇక్కడ ఉండిపోతాడు. కొంతమందేంటంటే, ఇగో ఇప్పుడు మన జ్ఞానం పొందిన వాళ్ళు, ఇలాంటి క్లాసులు తెలుసుకున్న వాళ్ళు, ఈ విషయం అంతా తెలుసుకున్న వాళ్ళు, ఏదో ఆ అభిమానం ఉంటే ఒక రోజో, 2 రోజులు ఉంటారు. తర్వాత వాళ్ళకి కూడా వాళ్ళెళ్ళిపోతారు. ఆ పైన తర్వాత జరిగేవన్నీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. చేయవలసినవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే వెళ్లరో వాళ్ళు ఉండిపోవడం వల్ల, ఆ దారులు మూసుకుపోవడం వల్ల, ముందులా వెంటనే ఇంటికెళ్ళి ఆ పిల్లల్ని ఆడిని చూసుకుంటూ, ఆ ఆస్తుల్ని అయి చూసుకుంటూ కొన్నాళ్ళు గడుపుతాడు. తర్వాత ఏం అర్థం కాదు. ఎవడు పట్టించుకోడు. ఎవడి దారిన ఆళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఆఖరికి భార్య కూడా ఎంతసేపు అలాగే. ఉన్న మటుకు ఈడేం చేయగలడు? ఆవిడ ఏం చేయగలదు? ఇంకేమి అర్థం కాదు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. మతిపోతుంది. అలాగా ఉండిపోయినటువంటి ఆత్మని ప్రేతాత్మ అంటారు. లేకపోతే దెయ్యం అంటారు. కొన్ని వందల సంవత్సరాలు వృధా చేసుకుంటారు జీవితాన్ని. బతికున్నప్పుడు జీవితాన్ని వేస్ట్ చేశాడు. చచ్చిపోయాక వేస్ట్ చేశాడు. కారణం ఏంటంటే అజ్ఞానం. కొద్దిపాటి జ్ఞానం కూడా లేక. అందుకే పత్రి గారు మరణించక ముందే మరణించాలంటారు. ఎందుకు అంటే నీ జీవితం వేస్ట్ కాకూడదు. ఇప్పుడు చెప్తూ ఉంటారు సమయాన్ని వృధా చేయకండి అంటారు. అనవసరమైన వాటికి కాదు. ఆత్మ సంబంధమైన వాటి కోసమే మీరు చెయ్యండి ఏ పని చేసినా. అప్పుడు మీ సమయం వృధా కాదు అని చెప్తారు. ఉన్నప్పుడు సమయం వృధా చేయకూడదు. శరీరం వదిలేశాక, చనిపోయాక అప్పుడు మనం సమయాన్ని వృధా కాకూడదు. వృధా కాకూడదు అంటే ఆ వచ్చిన వాళ్ళతో వెళ్ళిపోవాలి. మళ్ళా ప్లాన్ చేసుకొని, మళ్ళా కొత్త శరీరం తీసుకొని భూమి మీదకొస్తారు. కొత్త అనుభవాలు, కొత్త పాఠాలు నేర్చుకోవడానికి. అదే కదా భగవద్గీతలో. వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తదా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంయాతి నవాని దేహి అని చెప్పి. పాత వస్త్రాలు వదిలేసి కొత్త వస్త్రాలు ఎలా ధరిస్తాడు? జీర్ణమైపోయిన ముసలి దేహాన్ని వదిలేసి కొత్త దేహాన్ని తీసుకుంటారు. ఇది. ఇదే కదా మరి మనకి చెప్పబడింది. అలా చెయ్యాలి. దీన్నే పట్టుకొని ఏడవకూడదు. అందుకే ఎవరైనా ఏడుస్తుంటే ఆ విషయమే చెప్తూ ఉంటారు పత్రిక. ఈ శ్లోకాన్నే చెప్తూ ఉంటారు. అన్నమాచార్యుల వారి 'నానాటి బతుకు నాటకము' అన్న ఆ శ్లోకాన్ని కూడా చెప్తూ ఉంటారు. అంటారు కొత్త వస్త్రం ధరించడానికి ఇది వదలడానికి ఎందుకు బాధ? ఇంతకన్నా మంచిదొస్తది. దీన్ని వదలడానికి ఎందుకు నువ్వు బాధపడతావు? ఇంట్లో వాళ్ళేమనుకుంటారంటే, మా బతుకేమైపోయింది, ఇదేమైపోయింది. వీళ్ళేదో అక్కడ ఉండేవాళ్ళు, ఆయన ఎళ్ళిపోయేవాళ్ళలాగా. వీళ్ళు మట్టుకు ఉంటారేంటి? వీళ్ళు వెళ్ళిపోయేవాళ్ళే. అది. ఇంచేత ఇక్కడ ఒకటి మనం గుర్తెట్టుకోవాలి. ఏమిటంటే
మరణించిన తర్వాత ఈ ఆత్మలు భూమి మీదే ఉండిపోయి పైలోకాలకు వెళ్ళకుండా దెయ్యాల్లా అక్కడే తిరుగుతూ ఉంటానికి. ఎందుకు అలా చేస్తాయి? అక్కడే ఎందుకు ఉండిపోయి ఆ దెయ్యాలాగే ఉంటాయి? ఏంటి దానికి కారణాలు అన్నది ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఇవన్నీ రాసుకోండి, ఇవన్నీ ఈ పాయింట్స్ అన్ని. దాన్ని బట్టి మీ జీవితాన్ని మీరు సరి చేసుకునే అవకాశం మీకు కలుగుతుంది. లేకపోతే మనము నష్టపోతాం. ఓ పాయింట్ ఏంటంటే ముఖ్యంగా కుటుంబ సభ్యుల మీద ఉన్నటువంటి విపరీతమైన మమకారమే ఆత్మ భూమి మీద ఉండిపోతుంది, పైలోకాలకి వెళ్దాం. రెండో కారణం ఏంటంటే చనిపోయిన తర్వాత అందరి ఏడుపులు, దుఃఖం, బాధ. వాళ్ళు ఏడుస్తూ ఉంటే వీడు వదలలేడు వాళ్ళని. నా కోసం ఎంత బాధపడుతున్నారు, వాడిని వదిలేసి ఎలా వెళ్ళిపోతాను అని. అందుకే చెప్తారు, ఏడవద్దంటారు. సహజంగా కాసేపు ఏడుపు వస్తుంది, బాధ ఉంటుంది కాబట్టి ఆ ఇమోషన్స్ని వ్యక్తం చేసేయాలి, తప్పదు. కానీ జ్ఞానం ఏం చేస్తాడంటే, కొంచెం జ్ఞానం ఉన్నవాళ్ళు కొంచెం అర్థం చేసుకుంటారు. ఇంకా నేను ఏడుస్తూ వాడిని బాధపెట్టను. వీళ్ళు ఎంత ఏడుస్తే వాళ్ళు అంత బాధపడతారు, గుర్తెట్టుకోండి. మరీ ఎక్కువ ఏడుస్తే వాడు దెయ్యం అవుతాడు. అని దెయ్యం చేయాలనుకుంటే మీరు ఏడవాలి. వాడు హాయిగా వాడు లోకాలకు వెళ్ళిపోయి వాడి పనులు చేసుకోవాలంటే ఏడవద్దు. అందుకే బాధపడద్దు అంటారు పత్రిక. ఎవరు బాధపడరు? జ్ఞానం ఉన్నవాడు. ఎవడు జ్ఞానం ఉన్నవాడు? నేను దేహం కాదు, ఆత్మని తెలుసుకున్నవాడు. ఎవరికి చావు లేదు అని తెలుసుకున్నవాడు. అంచేత ఎక్కువ ఏడవకూడదు అని చెప్పడానికి. అంతేకాదు ఇంకొక పాయింట్ ఏంటంటే, తాను సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు, సంపదలు, అపారమైన ధనం, బంగారం, ఇటువంటివన్నీ ఎన్ని కూడబెట్టి జీవితంలో కష్టపడి ఇప్పుడు అన్ని వదిలేసి వెళ్ళమంటే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. చెయ్యకూడని పనులు చేసి, తప్పులు చేసి, పాపాలు చేసి, అధర్మంగా వ్యవహరించి మరి కూడబెట్టి పోగేశాడు. ఇప్పుడు అవన్నీ వదిలేయమంటే కొంతమంది అపర కోటీశ్వరులు బాత్రూముల్లో కూడా టాయిలెట్లు ఇవన్నీ బంగారంతో చేయించిన వాళ్ళు. ఇవన్నీ వదిలేయమంటే ఎలా ఉంటుంది? అంత లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తూ దాన్ని వదిలేయాలంటే చాలా బాధే. అంచేత ఊరికే సంపాదించాలని కాదు, జ్ఞానం సంపాదించండి. ఆస్తిపాస్తులు ఏం చేసుకుంటారు? మనకి అవసరాలు తీరుతున్నాయా లేదా అన్నది చూసుకోండి, అంతేకాని అంతకన్నా అధికంగా అక్కల. వాటిని అధికంగా పెట్టుకుని వ్యామోహం పెంచుకోకండి. అంతేకాదు ఇంకా ఈ భూమి మీద ఉండిపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు చేయవలసిన పనులు మధ్యలో ఆగిపోవడం. భౌతికమైన పనులు ఎన్నో ఉంటాయి, సంపాదిస్తూ ఉంటారు, ఎయ్యో కడుతూ ఉంటారు, ఎన్నో చేస్తూ ఉంటారు, ఎన్నెన్నో ప్లాన్ చేస్తారు. అలా ప్రతి ఒక్కళ్ళు ఎన్నెన్నో చేస్తారు. ఈడు ఎప్పుడైతే కొంతవరకు చేశాడు, ఈ లోపల వీడు చనిపోయాడు. ఎప్పుడైతే మధ్యలో అయిపోయో ఎలా ఉంటుంది చెప్పండి? అవి పూర్తి చేసేస్తే అయిపోను, ఆ పని అయిపోతే అయిపోను, నాకే గొడవ లేదు అని చెప్పి అనుకుంటాడు. అంచేత
పైకి వెళ్ళినా కూడా వెళ్ళాలంటే వెళ్ళలేడు. ఆ దృష్టి అంతా ఆటల మీదే ఉండాలి. ఇంకో పాయింట్ ఏంటంటే, జీవించి ఉన్నప్పుడు అత్యంత దుఃఖంతో జీవించేవాడు. ఎప్పుడు ఏడుస్తూ. అలా అయిపోయింది, వాడి బతుకిలా అయిపోయింది, నా బతుకిలా అయిపోయింది. ఇది ఇలాగంటూ నాకు ఈ సమస్యలున్నాయి. ఇలా ఈ అత్యంత దుఃఖంతో ఎవడైతే జీవిస్తూ ఉంటాడో వాడు కూడా వెళ్ళలేడు. ఇంకో పాయింట్ ఏంటంటే, గాయాల వల్ల మరణించిన, హత్య చేయబడిన పైకెళ్ళడు. వాడిని ఎవడో హత్య చేశాడు. బాగా అన్యాయం చేశాడు. చేత చనిపోయిన తర్వాత వాడి మీద కక్ష తీర్చుకోవాలను, వాడి మీద కోపం తగ్గదాడికి. నన్ను నా కుటుంబానికి దూరం ఇంత అన్యాయం చేశాడు. వీడి సంగతి తేల్చుకోవాలి అని అక్కడే ఉంటాడు. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, అనుకోని సమయంలో అంటే ఉన్న ఫలంగా మరణం సంభవించడం. వాళ్ళు గమ్మున వెళ్ళలేరు. అది పైకి వెళ్ళలేరు వాళ్ళు. ఇవన్నీ కూడా కారణాలే. గుర్తుపెట్టుకోండి. ఈ లోపాలు మీరు సరి చేసుకుంటే మీరు ఇంచక్క పై లోకాలకు వెళ్ళిపోతారు. మీ సమయం ఎంతో కలిసి వస్తుంది. మీరు ఎన్నో తర్వాత ఇవన్నీ ప్లాన్ చేసుకుని ఇంకో జన్మ తీసుకుని ఇంకెన్నో సాధించడానికి ప్రయత్నం చేస్తారు. లేకపోతే అక్కడే ప్రేతాత్మలాగా దెయ్యంలా తిరుగుతూ మీ సమయాన్ని ఎంతో నష్టపెట్టుకుంటారు. అది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనప్పటికీ చనిపోయిన వారికి అంటే ఆత్మకి 12 రోజులు గడువు మాత్రమే ఉంటుంది. చనిపోయిన తర్వాత 12 రోజులు గడువు ఉంటుంది. ఈ గడువు లోపులోనే వాడు నిర్ణయించుకొని సహాయకులతో పైలోకాలకి వెళ్ళిపోవాలి. లేకపోతే 12 రోజుల తర్వాత సహాయకులు వెళ్ళిపోవడం జరుగుతుంది. అంతేకాదు ఆత్మ ద్వారాలు కూడా మూతబడిపోతాయి. అలా కనుక జరిగితే చనిపోయిన వారి పరిస్థితి మరీ దయనీయమైపోతుంది. ఎందువల్ల అంటే అవి ఆత్మలోకాలకి వెళ్ళలేవు. భూలోకంలో శరీరంతో వ్యవహరించడానికి ఇంకో జన్మ మళ్ళా తీసుకోలేవు. ప్రేతాత్మలుగా అంటే దెయ్యాలుగా సంచరించవలసి వస్తుంది. అలా వందల సంవత్సరాలు ఏమీ చెయ్యలేక వృధా అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి. అందుకే పత్రి గారు అంటారు, ఏ విజయవాడ బ్యారేజ్ కానీ అలా పెద్ద పెద్ద వంతెనలు అయి ఉంటే మీకు మూడో కన్ను ఉంటే మీకు బాగా తెలుస్తుంది. ఆ బ్యారేజ్ మీద ఈ ప్రేతాత్మలన్నీ వరుసగా లైన్గా కూర్చుని ఉంటాయంట. ఏం చేస్తాయి? అలా చూస్తూ కూర్చుంటాయి. అది అంచేత అన్ని చోట్ల అవి ఆ సీన్స్ కనిపిస్తాయంట. పత్రిక గారు చెప్తారు. అలా మనం కాకూడదంటే మరి అందుచేత ఆత్మ అంటే మనం ప్రేతాత్మ కాకుండా ప్రశాంతంగా సహాయకులతో పైలోకాలకు వెళ్ళాలంటే మనం ఈ విషయాలు తెలుసుకోవాలి. ఏమిటంటే ముఖ్యంగా పాయింట్లన్నీ నోట్ చేసుకోవాలి. చెయ్యకూడనివి చేయవలసినవి. ప్రేతాత్మ కాకూడదు అనుకున్నవాళ్ళు, సమయం వృధా కాకూడదు అనుకున్నవాళ్ళు, ముఖ్యంగా జీవించి ఉన్నప్పుడే నేను దేహం కాదు ఆత్మను అన్న అవగాహన కలిగి ఉంది. ఫస్ట్ పాయింట్. అందుకే ఈ పాయింటే నేను ఎక్కువ స్ట్రెస్ చేస్తూ ఉంటాను. పత్రిక గారు కూడా స్ట్రెస్ చేస్తూ ఉంటారు. బోర్డే పెట్టుకోమంటున్నా, నేను దేహం కాదు ఆత్మ. అది రోజు చూస్తూ ఉంటే అది గుర్తొస్తూ ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే
మరణించక ముందే మరణించాలి. అంటే మరణించిన తర్వాత జరిగేదంతా మనం ముందే తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుసుకుంటున్నాం కదా మనం. ముందే తెలుసుకోవాలి. అంతేకాదు ఇంకా ఒక విషయం ఏంటంటే, మరణం అన్నది సహజం అన్నది ఎప్పుడు తెలుసుకోవాలి. మరణానికి సిద్ధంగా ఉండాలి. మరణం అన్నది సహజం. ఎవరికైనా వస్తది. అసహజం కాదది. పుట్టడం ఎలా సహజమో, మరణం అన్నది కూడా అంతే సహజం. అందుకే పుట్టినప్పుడు సంబరాలు చేసుకోవాలి, మరణించినా సంబరాలు చేసుకోవాలంటారు. అనివార్యం. అందుకే చెప్తారు కదా! పుట్టినవాడు గిట్టక మాండు, గిట్టినవాడు పుట్టక మాండు భగవద్గీతలో. అంచేత మరణం అన్నది సహజమని తెలుసుకోవాలి. ఈ మరణానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఆ విషయమే నేను కూడా ఇంతకుముందు ఒకసారి చెప్పడం జరిగింది. ఇవాళ శరీరం వదిలేయడానికి మనం రెడీగా ఉండాలి. ఇంకేమైనా ఉంటే అన్నీ కూర్చేయండి. ఎప్పుడూ రెడీగా ఉండండి. మరణానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే, తన వారి మీద, తాను సంపాదించుకున్న వాటి మీద మమకారం పెంచుకోకూడదు. మమకారం పెంచుకోకూడదు. అంతేకాదు, చనిపోయిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు అధికంగా ఏడవడం, రోజుల తరబడి ఏడవడం ఇవి చేయకూడదు. ప్రేమ లేదనుకుంటారని మరీ ఏడుస్తారు. కొత్తగా ఎవరైనా వస్తే మళ్ళా మొదలెడతారు. ఏడవబోతే ప్రేమ లేదనుకుంటారు. ప్రేమ ఉన్నవాడు ఏడవడు. గుర్తెట్టుకోండి. వాడు శ్రేయస్సు కోరినవాడు. వాడి లాభం కోరినవాడు. వాడు నష్టపోకుండా చెయ్యాలనుకున్నవాడు ఏడవడు. ఈ బయట వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటారండి. చనిపోయిన వాడిని దృష్టిలో పెట్టుకోండి. మమకారం పెంచుకోకూడదు. ఎవ్వరూ రోజుల తరబడి ఏడవకూడదు. ఎంతసేపు ఈ జీవితం తాత్కాలికం. కొన్ని అనుభవాలు, పాఠాలు నేర్చుకోవడానికే ఈ జీవితం అని, ఈ శరీరం అని తెలుసుకోవాలి. అంచేత తెలుసుకోండి, మనకి మరణం లేదు. మరణం అనేది మన అంతం కాదు. మరణం అన్నది మనం మళ్ళీ భూమి మీదకి రావడానికే ఒక విడిది సమయం మాత్రమే. మరణం అంటే బాగా గుర్తుపెట్టుకోండి, శరీరాన్ని, ప్రదేశాన్ని మార్చడం అంతే, ఇంకేం లేదు. ఈ అవగాహన, ఈ జ్ఞానం మీకుంటే మీరు భూమి మీద ఉండరు, ప్రేతాత్మ అవ్వరు, చక్క పైలోకాలకి వెళ్ళిపోతారు ఆ సహాయకులు కూడా. అంచేత ఇవన్నీ ఎంత అవగాహన ఉంటే మనం అంత లాభం పొందుతాం. అంచేత ఏమిటి అంటే, మరి ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. మరణానంతరం గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నెక్స్ట్ ఇంచేత ఈ అవకాశం ఇచ్చిన మరి మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మరి ఇవన్నీ చాలా జాగ్రత్తగా గమనించి దానికి అనుగుణంగా జీవించండి. థ్యాంక్ యూ.